హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ప్రస్తుతానికి కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతి నెల కూడా స్పౌజ్ పెన్షన్లు అంటే భర్త చనిపోయిన మహిళలకైతే కనుక మరుసటి నెల నుంచే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎవరైతే వృద్ధులు ఉంటారో వారి పెన్షన్‌కి సంబంధించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. వారికైతే ఇంకా పెన్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవరెవరికి డిజేబుల్ పెన్షన్స్, సదరం పెన్షన్స్ ఇయన్నీ కూడా ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌లు అయితే స్టార్ట్ చేశారు. సదరం సర్టిఫికేట్స్‌తో పాటు మిగిలిన చాలా మందికి కూడా ఇప్పుడైతే పెన్షన్‌లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఎవరెవరికి ఇస్తున్నారు, ఏంటి, మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి అయితే గనుక తెలుసుకుందాము. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో పెన్షన్ కావాల్సిన వారు ఈ నెల నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయినాయి. వేగవంతంగా అంటే చాలా స్పీడ్‌గా ప్రాసెస్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు కూటమి సర్కార్ మరో శుభవార్త అందించింది. మార్చి 20, 2026 నుంచి సదరం సర్టిఫికెట్లు జారీ చేయనుంది. ఆన్లైన్‌లోనే స్లాట్ల బుకింగ్‌తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల తర్వాత డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇంకా ఆన్లైన్ ద్వారానే ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. కేవలం దివ్యాంగులకే కాకుండా మరికొంతమందికి కూడా పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఇందుకోసం కొత్త సాఫ్ట్వేర్‌ని కూడా తీసుకొచ్చారు. మార్చి 25వ తేదీ నుంచి ఆన్లైన్‌లో స్లాట్ల బుకింగ్ మొదలు కానుండగా మార్చి 30 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం అర్హులైన వారికి ఆన్లైన్‌లోనే డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ప్రతి సోమ, మంగళవారాల్లో స్లాట్ బుకింగ్ ఉంటుంది. మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా సదరం స్లాట్ల బుకింగ్ అంటే మీరు ఏ టైంకి గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించుకోవాలి హాస్పిటల్‌కి సంబంధించి అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. కొత్త సాఫ్ట్వేర్ ద్వారా వేగంగా అసెస్మెంట్ చేస్తారు. సదరం స్లాట్ బుకింగ్ కోసం మొత్తం 21 డిజేబిలిటీలు వివరించారు. ఫస్ట్ లెప్రసీ అండ్ కర్డ్ పర్సన్స్ అయితే లెప్రసీ క్యూర్డ్ పర్సన్స్. కుష్టు వ్యాధి పూర్తిగా నయమైన వాళ్ళు చేతులు లేదా కాళ్ళు దెబ్బతిని ఉన్నప్పుడు ఈ డిజేబిలిటీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లోకోమోటర్ డిజేబిలిటీ వివరణ ఏంటంటే కాళ్ళు లేదా చేతులు సరిగ్గా కదలలేకపోవడం, నడవడంలో సమస్య కానీ, పోలియో కానీ, యాక్సిడెంట్ల వల్ల కాళ్ళు చేతులు విరిగినప్పుడు ఈ డిజేబిలిటీ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక అలాగే నెక్స్ట్ వచ్చి డ్వార్ఫిజం, ఎత్తు చాలా తక్కువగా ఉండడం అంటే మరుగుజ్జులు కానీ, ఇది పుట్టుకతో వచ్చే సమస్య. 4 అడుగులు లేదా అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డిజేబిలిటీ స్లాట్కి అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఎదుగుదల లేకపోవడం అలాంటి వారు, మరుగుజ్జు వాళ్ళకి. ఇక అలా నెక్స్ట్ చూస్తే సెరెబుల్ పాలసీ, పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల కదలికలు సరిగ్గా ఉండకపోవడం, చేతులు కాళ్ళు వణకడం, బలం లేకపోవడం వంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ డిజేబిలిటీ స్లాట్ బుక్ చేసుకుంటే సర్టిఫికేట్ ఇస్తారు. వారికి కూడా పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక అలాగే మస్కులర్ డిస్ట్రోఫీ, కండరాలు నెమ్మదిగా బలం కోల్పోయే వ్యాధి, నడవడం, చేతులు ఎత్తడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఈ డిజేబిలిటీ స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే చూస్తే క్రానిక్ న్యూరోలాజికల్ కండిషన్స్ అంటే చాలా కాలం నుంచి నరాల సమస్య, నాడీ సమస్యలు, మెదడు లేదా నరాలు దెబ్బతినడం, నడవలేకపోవడం, చేతులు కాళ్ళు కదల్చలేని వాళ్ళు ఈ డిజేబిలిటీ స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక అలాగే మల్టిపుల్ స్కార్లోసిస్ ఇదేంటంటే నరాలు దెబ్బతిని శరీరం బలం కోల్పోయే వ్యాధి. చూడడం కానీ, నడవడం, మాట్లాడడం ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు అంటే నెర్వ్ సంబంధం వల్ల కంటి చూపు కోల్పోవడం, నడవలేకపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఈ డిజేబిలిటీ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక అలాగే పార్కిన్సన్ డిసీజ్, ఇది వణుకొచ్చి చేతులు కాళ్ళు కదల్చడం కష్టమయ్యే వ్యాధి. చేతులు కాళ్ళు కదల్చలేరు, ఏదైనా పట్టుకున్నా పట్టుకోలేరు, వణుకుతో వదిలేస్తుంటారు. చాలా నెమ్మదిగా నడుస్తూ ఇబ్బంది పడేవాళ్ళు ఈ డిజేబిలిటీ స్లాట్కి అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక హీరింగ్ ఇంపార్టెంట్ వివరణ, చెవులతో సరిగా వినలేకపోవడం, కొంచెం వినడం లేదా పూర్తిగా వినకపోవడం, చెవుడు ఉన్న వాళ్ళు ఈ డిజేబిలిటీ స్లాట్ బుక్ చేసుకోవాలి. గతంలో అయితే కనుక ఈ డిజేబిలిటీ ద్వారానే ఎక్కువ మంది సర్టిఫికేట్లు తీసి ఈ డిజేబిలిటీ పెన్షన్ అయితే ఎక్కువ మంది అప్లై చేసుకున్నారని వారందరి నుంచి తొలగించడం అయితే జరిగింది. చాలా ఎక్కువ మంది ఈ హీరింగ్ సమస్య ఉందని సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది. ఇక అలాగే నెక్స్ట్ చూసుకుంటే 10వది మెంటల్ ఇల్నెస్, మానసిక సమస్యలు, డిప్రెషన్, భయం, మనసు గందరగోళంలో ఉండడం, రోజువారీ జీవితం సరిగ్గా గడపలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ డిజేబిలిటీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఇంకోటి చూస్తే ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, కొంతమంది మందబుద్ధిగా ఉంటారు. బుద్ధిమాంద్యం, తెలివితేటలు సాధారణం కంటే తక్కువగా ఉండడం, చదువు, మాట్లాడడం, రోజువారీ పనులు నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళైతే ఈ డిజేబిలిటీ స్లాట్ బుక్ చేసుకుంటే వారికి కూడా సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఇక అలాగే బ్లైండ్నెస్, కంటి చూపు పూర్తిగా లేని వాళ్ళు కూడా ఈ డిజేబిలిటీస్ అయితే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇక లో విజన్, కళ్ళతో కొంచెం మాత్రమే చూడగలడం, దూరం వస్తువులు చూడలేకపోవడం, స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ డిజేబిలిటీ స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ హీమోఫోమియా, రక్తం సరిగా గడ్డకట్టని వ్యాధి, ఇది చిన్న గాయమైనా ఎక్కువ రక్తం పోతుంటుంది. ఈ డిజేబిలిటీకి కూడా స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ తలసేమియా, ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. శరీరంలో రక్తం తక్కువయ్యే వ్యాధి ఉన్న వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఈ డిజబిలిటీ కూడా మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు, మీకు కూడా సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సికిల్ సెల్ డిసీజ్, రక్త కణాలు వంకరగా మారి నొప్పులు, రక్తం తక్కువయ్యే వ్యాధి, చాలా నొప్పి మరియు అలసట వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఈ డిజబిలిటీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇక అలాగే యాసిడ్ అటాక్ విక్టమ్స్, యాసిడ్ దాడి వల్ల ముఖం, శరీరం పూర్తిగా శరీరం దెబ్బతినడం, యాసిడ్ వల్ల చర్మం, కళ్ళు, చేతులు సమస్యలు వచ్చిన వారు ఈ డిజబిలిటీ స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పద్యం చూస్తే మాట్లాడడం లేదా అంటే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ, మాట్లాడడం లేదా భాష సరిగ్గా అర్థం కాకపోవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నవారు డిజబిలిటీ స్లాట్ బుక్ చేసుకోవాలి. డాక్టర్లు చెక్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. ఇక అలాగే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, చదవడం రాకపోవడం, రాయడం రాకపోవడం, లెక్కలు నేర్చుకోవడం మాత్రమే ప్రత్యేక సమస్య ఉండడం, తెలివి సాధారణంగా ఉంటుంది కానీ చదవలేరు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ డిజబిలిటీ స్లాట్కి అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక ఆటిజం స్పెక్టర్ డిజార్డర్, ఇతరులతో కలవడం, మాట్లాడడం, ప్రవర్తనలో సమస్య, ఒంటరిగా ఉండాలని పెంచడం, కొన్ని పనులు చేసినవే మళ్ళీ మళ్ళీ చేస్తుండడం, ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ డిజబిలిటీకి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ 21 మల్టిపుల్ డిజేబుల్స్, ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నవాళ్ళు, ఉదాహరణ కళ్ళు, చెవులు లేదా కదలిక, మనసు, ఈ డిజబిలిటీకి ఏదైనా ఇబ్బంది ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో సదరం అంటే కేవలం అంగవైకల్యం ఒకటే కాకుండా ఇంకా చాలా డిజేబిలిటీస్కి అయితే కనుక ఇక్కడ 21 రకాలు స్లాట్స్ అయితే కనుక బుక్ చేసుకోవడానికి ఉంది. ఇందులో ఏ సమస్య ఉన్నా మీరైతే సదరం సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేసుకొని డాక్టర్తో చెక్ చేయించుకున్న తర్వాత మీరు వారు చెక్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ద్వారా మీకైతే పెన్షన్ రావడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.